ఈ ఏడాది జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ బలమైన వృద్ధిని నమోదు చేసింది. మార్కెట్ పరిశోధన సంస్థ ఐడిసి నివేదిక ప్రకారం ఈ త్రైమాసికంలో దేశీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్ 4.3% వృద్ధికి పైగా ఉండగా 4.8 కోట్ల యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. ఇది గత 5 ఏళ్లలో భారీ అభివృద్ధిగా నమోదైంది. ఈ త్రైమాసికంలో చైనా స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వివో 18.3% మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ప్రీమియం విభాగంలో ఆధిపత్యం చెలాయించే యాపిల్ సంస్థ ఈ త్రైమాసికంలో 50 లక్షల ఐఫోన్లను విక్రయించింది. ఒక త్రైమాసికంలో యాపిల్ కి ఇవే అత్యధిక విక్రయాలను నివేదిక వెల్లడించింది. ఇక 50,000 రూపాయలకే ధర ఉండే హై ప్రీమియం విభాగంలో, అలాగే 70,000 రూపాయల పైన ఉండే సూపర్ ప్రీమియం విభాగంలో యాపిల్ సంస్థ అగ్రస్థానం సాధించింది. ప్రీమియం విభాగంలో అమ్మకాలు 43.3% వృద్ధి చెందడంతో యాపిల్ మార్కెట్ వాటా 4% నుంచి 6%కి పెరిగింది. ఇందులో 70% కంటే ఎక్కువ ఐఫోన్ 16, ఐఫోన్ 15, ఐఫోన్ 17 మోడళ్ల ద్వారానే రావడం గమనార్హం. ఇక సూపర్ ప్రీమియం విభాగం 52.9% వృద్ధి చెందడంతో దీని మార్కెట్ వాటా 6 నుంచి 8కి చేరుకుంది. ఈ విభాగాలలో 66% యాపిల్, 31% వాటాతో శాంసంగ్ ను అధిగమించింది. ఇక ఎక్కువ స్పెసిఫికేషన్లు ఉన్న మోడళ్లకు ప్రజల నుంచి గిరాకీ పెరగడంతో గత త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్ సగటు విక్రయ ధర రికార్డు స్థాయిలో $294కు చేరుకుంది. 2024కు ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 13.7% అధికం. దీని ద్వారా వినియోగదారులు మెరుగైన ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారని స్పష్టమవుతోంది.